మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ కలిగిన నామములో ఈ ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనాలండి. అందరికి వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఈ నెలంతా కూడా మీకు ఒక అంశం మీద చెప్పుకుంటూ వస్తున్నాను. ఏమిటయ్యా అంటే మోసపోకుడి. దేని గురించి చెప్తున్నాం మనము? మోసపోకండి, మోసపోకుడి అనే అంశం మీద మీకు చెప్పుకుంటూ వచ్చాను. గత 3 వారాలు ఒక్కొక్క కోణములో ఒక్కొక్క ఆదివారం మనము ఈ వాక్యాన్ని చెప్పుకున్నాం. అయితే ఈ వారం కూడా ఇదే అంశం మీద మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఏమేమి మోసం చేస్తున్నాయి మనుషులని మనం ఏం చెప్పుకున్నాం? మొదటగా అందము మనుషుల్ని మోసం చేస్తుందని, రెండవదిగా హృదయము మనల్ని మోసం చేస్తుందని, మూడవదిగా మనుషులు మనల్ని మోసం చేస్తారని నిన్నటి ఆదివారం రోజున చెప్పుకున్నాం. అయితే ఇంకా 3 విషయాలు ఉన్నాయి. ఆ 3 విషయాలు ఈ పూట మనము ధ్యానం చేద్దాం. చదవండి, పరిశుద్ధ గ్రంథముల నుండి మూల వాక్యాన్ని మనం చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. నా ప్రియ సహోదరులారా మోసపోకుడి. చాలు. యాకోబు తన పత్రికలు రాస్తూ నా ప్రియ సహోదరులారా మీరు మోసపోకుడి అని ఆయన హెచ్చరించారు. పౌలు గారు కూడా ఏం చెప్పాడు? మీరు మోసపోకండి అని చెప్పాడు. అదేవిధంగా యేసుక్రీస్తు వారు కూడా మోసపోకుడి అని మన ప్రవక్తలు, మన పితరులు ఎందరో చెప్పారు. అయితే చాలాసార్లు కొంతమంది తెలిసి మోసపోయేవాళ్ళు ఉన్నారు, తెలియకుండా మోసపోయేవాళ్ళు ఉన్నారు. అయితే 4వదిగా ఏంటి మనల్ని మోసం చేసేది అని మనం ఆలోచన చేస్తే చదవండి 4వ మాట. కీర్తనల గ్రంథం 120వ కీర్తన 2-3 వచనాలు చదవండి. నా శ్రమలలో నేను యెహోవాకు మొర్రపెట్టితిని, ఆయన నాకు ఉత్తరమిచ్చును. యెహోవా అబద్ధమాడు పెదవుల నుండి మోసకరమైన నాలుక నుండి నా ప్రాణమును విడిపించుము. మోసకరమైన నాలుక ఆయన నీకేమి చేయును? ఇంతకంటే అధికముగా నీకేమి చేయను. చాలు. సరే, గట్టిగా మీరు 2 చేతులెత్తి గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. ఇంకా ఏదయ్యా మనల్ని మోసం చేసేది అంటే 4వది ఏమిటంటే నాలుక. అనండి అందరూ. ఏంటి మనల్ని మోసం చేసేది? నాలుక. ఏంటి నాలుక కూడా మోసం చేస్తుందా? నాలుక ఎలా మోసం చేస్తుందని మీరు ఒకవేళ మీకు ఆలోచన రావచ్చు. మన శరీరములో ఈ అవయవ భాగములలో నాలుక కూడా ఒక భాగం. ఈ నాలుకను దేవుడు ఎందుకు ఇచ్చాడు మనకి అంటే నాలుక, అందుకని ఇదే లోక సామెత ఒకటి ఉంది కదా, ఏదేది ఎముక లేని నాలుక అంటారా, నరం లేని నాలుక అంటారా? ఎముక లేని నాలుక ఎన్నైనా మాట్లాడుతుందంట. ఈ నాలుక పని ఏమిటి అంటే మాట్లాడిన దాని పని. ఎందుకు ఈ నాలుకను దేవుడు మన అవయవాల్లో ఒక భాగముగా ఉంచాడు అంటే మాట్లాడడానికి, ఎదుటివారితో మాట్లాడడానికి, పాటలు పాడడానికి, స్తుతించడానికి, గణపరచడానికి దేవుడు ఈ నాలుకను మనకిచ్చాడు. అయితే ఈ స్తుతించే నాలుక, మాట్లాడే నాలుక, ప్రార్థించే నాలుకే కొన్నిసార్లు మనల్ని ఏం చేస్తుంది? మోసం చేస్తుందంట. చాలామంది ఈ నాలుక కూర్చున్నటువంటి సంగతులు కొంతమందికి తెలియవేమో, అందుకే కొంతమంది ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతుంటారు. నాలుక లేకపోతేనండి మన నోట్లో నుంచి మాట రాదు. నాలుక మనలో లేకపోతే మనం పాట పాడలేం. నాలుక లేకపోతే మనం దేవుని స్తుతించలేం. నాలుక లేకపోతే ఎదుటి వారితో మాట్లాడలేం. మరి ఎందుకు ఈ నాలుక మనకు అవసరమో అంటే మనం మాట్లాడాలంటే మనకేం అవసరమో? నాలుక అవసరం. కానీ ఈ నాలుక కొన్నిసార్లు మనల్ని మోసం చేస్తుంది. అందుకే ఈ భక్తుడు అంటాడు, మోసకరమైన నాలుక ఆయన నీకేం చేయను?
ఈ నాలుక కొన్నిసార్లు మోసమే చేస్తుందంట. చాలా మందికి ఆ సంగతి తెలియకపోవచ్చు. అందుకే నాలుకను జాగ్రత్తగా కాపాడుకోవాలి. నాలుకను ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటే అంత మన జీవితం బాగుపడుతుంది. ఈ నాలుక ఎంత జాగ్రత్తగా మనము ఉపయోగించుకుంటే అంత మన జీవితాలు ఆశ్చర్యకరంగా ఉంటాయి. ఈ నాలుక ఎలా మోసం చేస్తుంది అని కొన్నిసార్లు మనం ఆలోచన చేస్తే, చదవండి యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5 నుంచి చదవండి. నాలుక కూడా చిన్న అవయవమైనను బాగుగా అదిరిపడును. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును. నాలుక అగ్నియే. నాలుక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాన్యుల్యము కలగజేయచ్చు. ప్రకృతి చక్రమును చిచ్చుపెట్టును. అది నరకము చేత చిచ్చుపెట్టబడును. మృగపక్షి సర్ప జలచరములలో ప్రతి జాతియు నరజాతి చేత సాధుజాలును. సాధు ఆయను గాని ఏ నరుడును నాలుకను సాధు చేయనేరడు. అది మరణకరమైన విషయముతో నిండినది. అది నిరర్గళమైన దుష్టత్వమే. దీనితో తండ్రి అయిన ప్రభును స్తుతింతుము. దీనితోనే దేవుని పోలికకు పుట్టిన మనుషులను శపింతుము. ఒక్క నోట నుండి ఆశీర్వాద వచనమును శాపవచనమును బయలువెళ్ళును. నా సహోదరులారా, ఇలాగుండకూడదు. చాలు అందరూ వినండి. ఇక్కడ యాకోబు తన పత్రికలు రాస్తూ నాలుక గురించి చెప్పిన మాటలు ఏమిటంటే, మన అవయవములలో ఇదొక చిన్న భాగం. ఈ చిన్న భాగం ఉన్న ఈ నాలుక ఎంత చిచ్చు పెడుతుందో చూడండి. ఎంత చిచ్చు పెడుతుందో ఒకసారి ఆలోచించండి. ఎలా చిచ్చు పెడుతుంది అంటే, ఈ నాలుగు చూడ్డానికి నోట్లో నుంచి మాట్లాడేటప్పుడు నాలుగు కనపడుతుంది. అది నోరు మూసుకుంటే నాలుగు కనపడుతుందా? కనపడదు. కొంతమంది చూడండి, మాట్లాడేటప్పుడు ఎట్లా మాట్లాడతారంటే, ఇంట్లో ఉన్నప్పుడు సంఘములో ఉన్నప్పుడు నోరి పెదాలు పళ్ళు కూడా కనపడు, అట్లా మాట్లాడుతుంటారు. ఏం మాట్లాడుతుంటారు? నిదానం మాట్లాడుతుంటారు. అదే ఇంట్లో చూడండి, ఇంకా నాలుగు ఎంత పెద్దగా చేసుకొని మాట్లాడతారు కదా. అంటే కొంతమంది ఈ నాలుగుతో ఏం చేస్తుంటారంటే, మనుషుల్ని శపిస్తారంట. ఇదే నాలుగుతోన దేవుని పాటలు పాడతారు. ఇదే నాలుగుతో ఏం చేస్తారు? బూతు మాటలు మాట్లాడతారు. ఇదే నాలుగుతో ఇంకేం చేస్తారు? కొంతమంది ఏమంటే చిచ్చు పెడతారు. ఎలా చిచ్చు చూడండి. ఒక కుటుంబాలు పాడు కావాలంటే, భార్యాభర్తలు విడిపోవాలంటే, సంఘం పాడు కావాలంటే, ఒక మనిషిని శపించాలి అంటే, ఒక మనిషిని బాగుగా వాళ్ళ గురించి మంచి సాక్ష్యం చెప్పాలంటే ఏది కారణము? నాలుకే కారణం. ఈరోజు ఈ నాలుక ఏం చేస్తుంది? ఉన్న మనిషిని చంపుతుంది, చచ్చిపోయిన మనిషిని కూడా బతికిస్తుంది. బాగున్న మనిషిని చెడుపుతుంది, చెడిపోయిన మనిషిని కూడా బాగు చేస్తుంది. ఇదంతా కారణం ఏమిటంటే నాలుకే దానికి కారణం. అందుకే ఈయన అంటున్నాడు ఏమిటో తెలుసా? ఇది అవయవములలో ఒక చిన్న భాగం. ఇది ఎంతటి తెలుసా? ఈ చిన్న భాగం ఉన్న ఈ నాలుక ఎంతటి అడవినైనా కాలుస్తుందంట. చూడండి, ఒక కుటుంబం పచ్చగా ఉందనుకోండి, భార్యాభర్తలు బాగున్నారనుకోండి, ఈ నాలుక ఏం చేస్తుంది? భార్యతోకి వెళ్ళి, అమ్మా నీ భర్త నాడు ఎవరితో మాట్లాడుతుంటే విన్నాను, అది ఒక్క మాట చెప్తే చాలు. నీ భర్త ఎవరితోనో తిరుగుతుంటే నేను చూశాను అని ఒక్క మాట చెప్తే చాలు. ఇంకేం చేస్తుంది? కుటుంబమే తగలబెడుతుంది. చూడండి, ఈ నాలుకకి అందుకనే ఎముక లేని నాలుక ఎన్నైనా మాట్లాడుతుంటుంది. కాబట్టి నాలుకను ఎంత సాధు చేసుకుంటే అంత మన కుటుంబాలు ఆశ్చర్యకరంగా ఉంటాయి. ఈ నాలుకను ఎంత మనం కంట్రోల్లో ఉంచుకుంటే అంత మన జీవితాలు బాగుపడతాయి. ఒకవేళ నాలుక ఉందని చెప్పి మనం ఇష్టానుసారంగా మాట్లాడకూడదు. అలా మాట్లాడితే దేవుడు ఏం చేస్తాడు? నాలుకను కోస్తాడంట, లేదా నాలుకను పీకి పరేస్తాడంట. జాగ్రత్త. ఈరోజు నాలుకుందే కదని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడకూడదు, ఇష్టానుసారంగా బూతులు తిట్టకూడదు, ఇష్టానుసారంగా ఏమండి పనికిరాని మాటలు మాట్లాడకూడదు. కానీ ఈ రోజుల్లో ఆ నాలుక నిన్ను మోసం చేస్తుందనే మాట వాస్తవం.
ఇక్కడ చూడండి, ఇది ఏం చేస్తే తెలుసా, ఎంత కొంచెం నిప్పు ఎంత విస్తారమైన అడవినైనా తగిలిపెడుతుంది. అంతే, నాలుక నిప్పుతో సమానం. ఇప్పుడు ఒక 5 ఎకరాలు పనికిరానిదంతా కాల్చాలంటే, పనికిరానంత చెత్త చెదరం కాల్చాలంటే అగ్గిపెట్టెలో ఉండే పుల్లలంతా గీసి అంటిస్తామా? ఒక్క పుల్ల చాలు. ఒక్క పుల్ల అలాగా అంటించి ఒక్క దగ్గర అంటించినామంటే చాలు, ఇంకా 5 ఎకరాల్లో ఉండే ప్రతి పనికిరాని గడ్డినంతా కూడా కాల్చేస్తుంది. అలాగే నాలుక కూడా ప్రతి కుటుంబాన్ని పాడు చేస్తుంది. ఒక్క మాట చాలు, 10 మాటలు మాట్లాడాల్సిన అవసరంలే. నాలుకతో నోరు తెరిచి ఒక్క మాట మాట్లాడేయమంటే చాలు, ఆ మనిషి చెడ్డడైపోతాడు. అదే నోరు తెరిచి ఒక్క మాట మాట్లాడేయమంటే చాలు, ఆ మనిషి మంచోడైపోతాడు. ఆ కుటుంబం మంచిదవుతుంది, ఆ సంఘం మంచిదవుతుంది. కారణం ఏమిటంటే నాలుక. చూడండి, కొన్నిసార్లు చెప్తుంటాం పలానోళ్ళు మంచోళ్ళే అంటుంటాం, ఆయన కొంతమంది నమ్మరు. ఎందుకో తెలుసా, వారు జీవించే విధానాన్ని బట్టి వాళ్ళు మారారంటే ఇంకా మాకు ఆశ్చర్యం అన్నట్టుగా మాట్లాడుతుంటారు. కారణం ఏమిటంటే నాలుకకు అంత పవర్ఫుల్ ఇచ్చాడు. పవర్ఫుల్లో ఉండేదంత నాలుకలోనే. అందుకే ఒక సందర్భంలో నోవాహు జలప్రళయం అయిపోయిన తర్వాత 40 రాత్రులు 40 పగళ్ళు దేవుడు భూమి మీద ప్రచండమైన వర్షం కురిపించిన తర్వాత 40 రోజుల తర్వాత ఏం జరిగిందయ్యా అంటే నేలంతా ఆరిపోయింది. నేలంతా ఆరిపోయిన తర్వాత ఆయన ద్రాక్ష తోట వ్యవసాయం చేయడం ప్రారంభించాడంట. ఏం చేయడం ప్రారంభించాడు? వ్యవసాయం. ద్రాక్ష తోట వేసుకున్నాడు. ఆ ద్రాక్ష తోటలో ఏం చేస్తున్నాడయ్యా అంటే వ్యవసాయం. ఈ నోవాహు జలప్రళయం అయిపోయేంత వరకు ఎట్లున్నాడు? నీతిగా, నిజాయితీగా దేవునితో నడిచి పరిశుద్ధంగా ఆ కుటుంబం అంతా బ్రతికింది. కానీ రాను 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 రాజుగురం ఏమైంది? గాడిదైనట్టుగా జీవితం మారిపోయింది. ప్రారంభంలో ఉన్న భక్తి మానేశాడు. ప్రారంభంలో ఉన్న ప్రార్థన మానేశాడు. ప్రారంభంలో ఉన్న దేవుని మీద ఉన్న విశ్వాసాన్ని వదులుకున్నాడు. ప్రారంభంలో ఉన్న నీతిని కూడా వదులుకున్నాడు. ఆఖరికి ద్రాక్ష తోటలో వేసిన ద్రాక్ష రసాన్ని త్రాగి మత్తుడై త్రాగుడుకు బానిస అయిపోయాడు. చూడండి, ఈ రోజుల్లో కూడా త్రాగుడుకు బానిస అయిపోయి ఎంతోమంది నాశనం చేసుకుంటున్నారు. త్రాగుళ్ళు పడిపోయి కుటుంబాలు నాశనం, కుటుంబాలు శపించబడిన అనుభవంలోకి వస్తున్నారు. నోవాహు కూడా ఏం జరిగిందంటే ద్రాక్షరసం త్రాగి మత్తుగా ఉన్నాడంట. మత్తుగా ఎట్లున్నాడు తెలుసా? ఇంట్లోన ఒంటి మీద బట్టలు లేకుండా పడిపోయి పండుకొని ఉంటే అప్పుడు ఆయనకున్న 3 కుమారులలో ఒక కుమారుడు చూసి ఏమన్నా తెలుసా? ఇదిగో సహోదరులరా, మన తండ్రి తాగి పడిపోయాడు, ఒంటి మీద బట్ట లేకుండా పడిపోయాడు, మరి ఆయన్ని వస్త్రాన్ని కప్పుదామని చెప్పి పెద్దటి ఒక వస్త్రాన్ని తీసుకొని వచ్చి ఆయన్ని కప్పినప్పుడు ఏం జరిగిందయ్యా అంటే నిశలో ఉన్నాడు కదా, త్రాగుడు మత్తులో ఉన్నాడు కదా నోవాహు. ఆ త్రాగుడు మత్తులో ఉన్నటువంటి ఆయన కళ్ళు తెరిచి కుమారుని శపించాడు. దేనితో శపించాడు? నోటితో, నాలుకతో. నేనంటాను, ఈ రోజుల్లో కూడా చాలామంది ఆ రోడ్ల మీద త్రాగి పడిపోయి ఒంటి మీద బట్టలు లేకుండా పడిపోయి అక్కడే ఉంటారు. పందులు వచ్చి మూతి నాకుతుంటుంది, కుక్కలు వచ్చి వాడి పక్కనే పండుకొని ఉంటాయి. కుక్క కంటే హీనమైన బతుకుతుంటారు కొంతమంది. కారణం ఏమిటంటే త్రాగుడనే మత్తు. ఆ మత్తులో పడిపోయి ఈ నోవాహు కూడా అలాగే పడిపోయాడండి. మరి ఆ నీతి ఎక్కడికి వెళ్ళిపోయింది? ఆ భక్తి ఎక్కడికి వెళ్ళిపోయింది నోవాహులో? అలాంటి విశ్వాసం ఎక్కడికి వెళ్ళిపోయిందంటే ఆఖరికి తన పడిపోయిన నిస్సలోన ఏం మాట్లాడుతాడో ఆయనకే తెలీదు. కన్న కుమారులని శపించాడండి. ఏ తల్లిదండ్రులైనా పిల్లల్ని శపించవచ్చా? ఏ తల్లిదండ్రులైనా శపించవచ్చా? మీరు కూడా మన పిల్లలను బాగా గుర్తుపెట్టుకోండి. మన పిల్లలను శపించొద్దు. నోరు తెరిచి వీడు కుక్కలాగా మారిపోను అంటే వాడు అదే తయారైపోతాడు. వీడు చచ్చిపోను, ఈమె చనిపోను, ఈమె యాక్సిడెంట్ చచ్చిపోను అని ఇట్లాంటి మాటలు మన నోటికి రాకూడదు. అలా వచ్చాయనుకోండి, మాట్లాడిన మాటలే ఒకరోజు ఏమైపోతాయి? మనము వారిని శపిస్తే మన పిల్లలు ఏమైపోతారు? వారి జీవితం శపించబడిపోతుంటుంది. కొందరు చూడండి, కుటుంబాల్లో పిల్లల్ని శపిస్తుంటారు. పిల్లలు శాపాన్ని కోరుకుంటున్నారు, పిల్లల క్షేమాన్ని కోరుకోరు. ఎంత కోపం వచ్చినా, ఎంత బాధ వచ్చినా, ఎంత ఆవేశం వచ్చినా మన పిల్లల్ని దీవించాలే కానీ శపించకూడదు.
ఈరోజు నోరుందని చెప్పి, నాలుగుందని చెప్పి మన పిల్లల్ని శపించకూడదు, సంఘాన్ని శపించకూడదు, భర్తను శపించకూడదు, భార్యను శపించకూడదు. ఒకవేళ శపించామనుకోండి, నాలుకలో ఉండే పవర్ ఏమైతే తెలుసా, శపిస్తూ ఉంటే ఆ శాపం వారికి తగులుతుంది. మనం క్రైస్తవులం కాబట్టి, దేవుని నమ్ముకున్న బిడ్డలం కాబట్టి, ప్రార్థన చేసుకునే వాళ్ళం కాబట్టి, దేవుని గురించిన పాటలు పాడేవాళ్ళం కాబట్టి మనం ఏం చేయాలి తెలుసా, మన నోటికి ఎంత కోపం వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా మనం ఎప్పుడు ఆశీర్వాదపు వచనాలే పలకాలి. హల్లెలూయా. కొంతమంది పిల్లల్ని ఏమన్నా ఫెయిల్ అయిపోయారు అనుకోండి, తిడుతుంటారు. వాడు చదివేవాడు కూడా చదువు లేకుండా దేనికి పనికి రాకుండా అయిపోతుంటాడు. కానీ ఎప్పుడే కానీ నేను అంటాను, ఓడిపోవడం తప్పు కాదు, ఓడిపోతూనే ఉండడమే తప్పు. జీవితంలో ఓడిపోతూనే ఓటమి ఎప్పుడు అది మన జీవితానికి ఎప్పుడు అదే నిదర్శనం కాదు. 10 సార్లు ఓడిపోయినా 11వ సారైనా మనిషికి ఏం జరుగుతుంది, విజయం సాధిస్తాడు. ఒకసారి ఓడిపోయారా, ఓడిపోయి మరలా ఏం చెప్పాలి, మనం పిల్లలకైనా ఎవరికైనా వారికి మంచి మాటలు చెప్పాలి. ఓకే రే, నువ్వు గెలుస్తావురా, రే నువ్వు మంచిగా చదువుతావురా, రే నువ్వు మంచిగా బాగుపడతావురా అని చెప్పాలి పిల్లలకు. కానీ ఎవరికైనా కానీ మన కుటుంబస్తులకి, వీడు నా కడుపులో చెడబుట్టాడు, ఈమె నా కడుపులో చెడబెట్టింది, ఇది సావును అనకూడదు, ఈమె చనిపోను అనకూడదు, నా భర్త చనిపోను, ఈయన ఎందుకు చేసుకున్నాను అనకూడదు, ఈమెను ఎందుకు చేసుకున్నాను, ఈమె చనిపోతే బాగుంటుంది అని ఇట్లాంటి మాటలు మన నోటికి రాకూడదు. ఎందుకో తెలుసా, నీ భార్య భర్త ఒక కుటుంబం, నీ పిల్లల కుటుంబం నీవు ఎలా ఉండాలంటే, మనము ఒకరినొకరు ఆశీర్వదించుకోవాలి, ఒకరినొకరు దీవించుకోవాలి, ఒకరినొకరు ఆశీర్వాదపు మాటలే మన నోళ్ళలో వస్తే అదే ఆశీర్వాదపు మాటలు మన మీద, మన పిల్లల మీద, మన కుటుంబం మీద, మన సంఘం మీద నిలిచి ఉంటుంది. ఆశీర్వాదం ఎల్లకాలము నిలిచి ఉండునుగాక. ఈ నోవాహు పిల్లలను శపించాడు. ఏం జరిగింది, పిల్లవాడికి కుమారుడు శపించబడ్డాడు. ఇదంతా కారణం ఏమిటంటే, ఒక తండ్రిగా పిల్లల్ని దీవించాలి కానీ శపించకూడదు. మత్తుడుగా ఉన్న ఆయన ఆ మత్తులో ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే తెలీదు. కొంతమంది ఆవేశం వస్తే ఏం మాట్లాడతారో వాళ్ళకే తెలీదు, కొంతమంది కోపం వస్తే ఏం మాట్లాడతారో వాళ్ళకే తెలీదు, కొంతమందికి ఏమైనా దేవుడు మేలు చేయకపోతే దేవుని ఏం మాట్లాడతారో వాళ్ళకే తెలియదు. చూడండి, అందుకే ఈ 4 జాగ్రత్త. ఒకళ్ళ ఆవేశంలో మాట్లాడతావు, అది నీకేమైనా మేలు జరుగుతుందా? కోపంలో ఏదైనా చెడ్డ మాటలు మాట్లాడతావు, అది ఏమని నీకు మేలు జరుగుతుందా? కొంతమంది చూడండి, అబద్ధాలు, నోరు తెరిచి అబద్ధాలు, ఏం మాట్లాడతారో తెలియదు. కొంతమంది నోరు తెరిచితే అబద్ధాలు మాట్లాడుతుంటారు. అందుకే లోక సామెత ఒకటి ఉంటుంది, 100 అబద్ధాలు ఆడైనా ఏం చేయాలంట, ఒక పెళ్లి చేయాలంట. దేవుడు ఎక్కడైనా చెప్పాడా? బైబిల్ ఎక్కడైనా దేవుడు ఒక వచనాన్ని చూపించండి. కానీ ఈ రోజుల్లో ఎట్లయిపోతున్నారంటే, 100 అబద్ధాలు ఆడని కూడా ఒక పెళ్లి చేయాలంటారు. 100 అబద్ధాలు ఆడుతూ ఒక పెళ్లి చేస్తావు, అప్పటి వరకు బాగుంటుంది సంసారం, తర్వాత వారు విడిపోతారే, వారు సమాధానంగా ఉండరే, వారు నెమ్మదిగా జీవించరే. మరి వారికి పాడైపోతున్న గల కారణం ఎవరు? నీ నాలుకే కదా, నీ నోరే కదా దానికి కారణం. ఒకసారి ఆలోచించండి. కాబట్టి నాలుక అగ్ని లాంటిది, ఇది కొంచెం నిప్పైనా సరే దేన్ని అడవినంతా తగలబెడుతుంది. ఈ నోటితోనే పాటలు పాడతారు కొంతమంది, ఈ నోటితోనే దేవుని స్తుతిస్తారు, ఈ నోటితోనే బోతులు మాటలు మాడతారు. కొంతమంది చూడండి, ఆదివారం మందిరానికి వస్తే మంచిగా పాటలు పాడతాం, దేవుని గురించిన పాటలు. అదే ఇంట్లోకి వెళితే సినిమాలు చూసుకొని సినిమా పాటలు పాటలాడతాం. అంటే ఒకే నాలుగుతోనే సినిమా పాటలు పాడతావు, ఒకే నాలుగుతోనే దేవుని పాటలు. దానివల్ల ఎవరికి లాభం? దేవుని నామాన్ని గణపరచబడుతుంది అనుకుంటున్నారా? జాగ్రత్త. ఇదే నాలుక ఒకరోజు నీకు ఏం చేస్తుంది? నిన్నేం చేస్తుంది? మోసం చేస్తుంది. అందుకే అంటాడు, నీ ప్రతి మాట దేవునికి ఒకరోజు మాట్లాడిన ప్రతి ఒక్క మాట దేవునికి ఒకరోజు లెక్క అప్పజెప్పవలసి ఉంది. నీవైనా మీరైనా నేనైనా మనమందరం ఒకరోజు మనం మాట్లాడే ప్రతి మాటకి ఎక్కడ లెక్క చెప్పాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచించండి. ఈ నాలుక ఎట్లాంటిదంటే, ఏమండి, ఈ నాలుక ఇంకా ఎలాంటిదంటే, దేవుని పోలికతో పుట్టిన వారిని
శపిస్తామంట, దేవుని స్తుతిస్తామంట. ఈ ఒక్క నోటి నుంచి ఆశీర్వాద మాటలు వస్తున్నాయి, ఒక్క నోటి నుంచి శాపవచనాలు కూడా వస్తున్నాయి. జాగ్రత్త. అందుకనే ఏది మంచి మాట్లాడాలో, ఏది చెడ్డ మాట్లాడో, ఏది మంచి మాట ఏది చెడ్డ మాట మనకు బాగా తెలుసు. ఏది బూతు మాట, ఏది దేవుని మాట, ఏది సినిమాలు గురించిన మాటలో, ఏది పనికిరాని మాట, ఏది పనికొచ్చే మాటో ఒకసారి మనకు అన్ని బాగా తెలుసు. కానీ అవసరం వచ్చిన మాటలే మాట్లాడాలి. అవసరం లేని మాటలు మన నోటికి రాకూడదు. కొంతమంది చూడండి, ముసలమ్మ ముచ్చట్లు పెడితే ఏం మాట్లాడతారో వాళ్ళకే తెలీదు. మాటలు పెట్టారంటే చాలండి, ఏం మాట్లాడతారో వారికే తెలీదు. మాటలు 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 మాటలు. కానీ జాగ్రత్త. ఈ నోటికి మనం ఎప్పుడైతే తాళం వేసుకుంటామో అంత మన జీవితాలు బాగుపడతాయి. కాబట్టి అవసరాన్ని బట్టే మనం మాట్లాడాలి. అవసరం లేని మాటలు మనం మాట్లాడకూడదు. ఇది ఏదైనా వాళ్ళకి మేలు కలుగుతుందంటే ఆ మాటలు మాట్లాడాలి వాళ్ళతో. వాళ్ళకి ఏదైనా మనం ఈ మాట మాట్లాడితే ఏమైనా నష్టం కలుగుతుందంటే మనం మాట్లాడకూడదు. ఎందుకంటే ఈ నాలుకకు దేవుడు అంత పవర్ఫుల్ ఇచ్చాడు. మన మాట అవునంటే అవును, కాదంటే కాదు, వస్తామంటే వస్తాం, ఇస్తామంటే ఇస్తాం, వెళతామంటే వెళతాం, లేదంటే లేదు, ఉంటామంటే ఉంటాం. ఇలా మనం ఏం చేయాలి తెలుసా? మన మాట అవునంటే అవును, కాదంటే కాదనేటట్లు ఉండాలి. ఇంకా కొందరు నాలుకలు ఎట్లుంటాయంటే అబద్ధపు మాటలు. చదవండి 140వ కీర్తన 3వ వచనం. పాము నాలుక వలె వారు తమ నాలుకలు వాడి చేదురు, వారి పెదవుల క్రింద విషసర్పము ఉన్నది. చాలు చాలు. ఇక్కడ చూడండి, కొంతమంది నాలుకలు ఎట్లుంటాయంటే పాము నాలుకల వలె ఉంటున్నాయంట. వారు తమ నాలుకలు వాడి చేదురు, వాడు పెదవుల కింద విషసర్పము. కొంతమంది చూడండి, ఎప్పుడు నాలుకల్లో ఏం దాచిపెట్టుకో విషం పెట్టుకుంటారు. ఎక్కడ దాచిపెట్టుకుంటారు విషాన్ని? నాలుక కింద. ఈ నాలుక కింద విషసర్పము లాంటి నాలుక కలిగి ఉంటారు. అంటే విషం దేనికి పనికొస్తుంది? ఒక మనిషిని చంపడానికి పనికొస్తుంది. కొంతమంది విషపు మాటలు మాట్లాడతారు. నోరు తెరిస్తే బూతు మాటలే, నోరు తెరిచి అబద్ధాల మాటలే, నోరు తెరిస్తే పనికిరాని మాటలే మాట్లాడతారు. ఒక్కటి నిజమైన మాట ఉండదు కొంతమంది నోళ్ళల్లో. మాటలు చెప్పవా కొంతమంది, అబ్బో ఆ మాటలు నమ్మేటట్లుగా చెప్తారు. కానీ చెప్పేది ఒకటైతే చేసేది ఒకటి, మాట్లాడేది ఒకటైతే చేసేది ఇంకొకటి. కాబట్టి దేవుని బిడ్డలారా, ఒకరోజు ఆ నాలుక నిన్ను మోసం చేస్తుంది. కాబట్టి మనం మాట్లాడేది దేవునికి తెలుసు, పండుకునేది దేవునికి తెలుసు, ప్రతిదీ దేవునికి తెలుసు. కానీ ఒకరోజు మనం మాట్లాడిన మాటలకి ఏమండి, మనము మాట్లాడే ప్రతి ఒక్క మాటకి ఒకరోజు దేవునికి ఏం చెప్పాలి? లెక్క. కొంతమంది చూడండి, అబద్ధాలు అబద్ధాలు అబద్ధాలు. బైబిల్లో అబద్ధాలు ఆడిన వారు కూడా బైబిల్లో వ్రాయబడి ఉంది. ఎవరు వాళ్ళు అంటే, ఓ సంఘానికి 2 భార్యాభర్తలు వస్తున్నారు. వాళ్ళ పేరేమిటంటే అననీయ సప్పిరా. ఇద్దరు ఒక సంఘం సభ్యులుగా ఉన్నారు, భార్యాభర్తలు. ఆ దినాల వాళ్ళ సంఘానికి పేతురు అనే సేవకుడు ఉన్నాడు. ఈ అననీయ సప్పిరా ఆ సంఘములో ఎంతో కాలం నుంచి ఆ సంఘంలో వస్తున్నారు. ఈరోజు సంఘాలు కూడా ఎట్లయిపోతుందో తెలుసా? మనుషులు ఒక సంఘం నిలబడరు, ఒక సేవకుని కొందరు నిలబడరు. ఏం చేస్తారంటే 2 నాళ్ళు ఈ సంఘం, 2 నాళ్ళు ఇంకో సంఘం, 2 నాళ్ళు ఇంకో సంఘం, ఒక వారం ఈ సంఘం, ఇంకో వారం ఇంకో సంఘం, ఇంకో వారం ఇంకో సంఘం, ఇట్లా సంఘాలు తిరుగుతుంటారు. పని ఏమిటంటే 6 దినాలు వీళ్ళు ఉద్యోగం చేసుకుంటారు, వీళ్ళు పని చేసుకుంటారు. 7వ రోజున వచ్చేసరికి దేవుని సన్నిధికి వెళదామని ఆలోచన లేదు. ఎక్కడికి వెళ్తారు ఆ రోజు? ఒక్కొక్క ఆదివారం ఒక్కొక్క సినిమా టాకీస్కి. ఈరోజు కూడా ఎట్లయిపోయింది? ఎందుకు మాట చెప్తున్నానంటే, ఇదే రిపీటు ఒక 2 సేవకులు మాట్లాడుకుంటే విన్నాను మొన్నటి దినాన. ఏమని మాట్లాడుతున్నారు వీళ్ళంటే, రే నీ సంఘానికి ఎంతమంది వస్తున్నారు అని అడిగాడు ఒక సేవకుడిని. ఆ సేవకుడు అన్నారు, ప్రారంభంలో మా సంఘానికి 100 మంది వచ్చేవాళ్ళు, మరి ఇప్పుడు ఎంతమంది వస్తున్నారంటే ఇప్పుడు 30 మందే. మరి మిగిలిన 70 మంది ఎక్కడికి పోయారు అంటే, రే నేను బాగాలో కొత్తగులను మంచిగానే విశ్వాసాలు ప్రేమించాను, వారి కొరకు ప్రార్థన చేశాను, నా భక్తి బాగా ఉంది, నా సేవ బాగానే ఉంది, మరి ఎందుకు అట్లా అయిపోతున్నారంటే, మనం ఎంత వారి కొరకు కన్నీళ్ళు విడిచినా వారు మన మాట వినరు, ఎంత కాళ్ళ పట్టుకునే క్రమాన్ని నేర్పినా వాడు మన మాట వినే స్థితిలో లేరు. ఇప్పుడు కూడా ఎట్లయిపోతున్నారు? సేవకుడు అంటున్నాడు,
సినిమా ట్యాక్సీల్లాగా మనుషులు కూడా సంఘాలు కనబడుతున్నాయి అన్నాడు. సినిమా ట్యాక్సీల్లాగా ఒక ఆదివారం ఇంకొక సంఘం, ఇంకొక ఆదివారం ఇంకొక సంఘం, ఇంకొక ఆదివారము ఊర్లో సంఘం, ఇంకొక ఆదివారం ఇట్లాగా అయిపోయింది భక్తి. ఇది బైబిల్లో ఎక్కడ ఇది అక్రమం అని రాయబడిందా, క్రమం అని రాయబడింది? ఇట్లా తిరిగే వాళ్ళని అక్రమార్కులు అని రాయబడింది వాళ్ళ గురించి. అక్రమార్కులు అయితే ఏం చేస్తారు? వారానికి ఒక చర్చికి పోతుంటారు, అంతే కదా. వారానికి ఒక సేవకుని చూస్తుంటారు. ఈ చర్చి కాకుండా ఇంకొక చర్చి, ఈ సేవకుడు కాకుండా ఇంకొక సేవకుడు, ఇట్లా ఆలోచన చేసేవాళ్ళే ఉన్నారు. కానీ అవును కదా, ఆ సేవకుడు మనల్ని నమ్ముకున్నాడు, మనం ఆ సేవకుని కొరకు నమ్ముకోవాలి, ఆ సేవకుని కొరకు నమ్మకంగా ఉండాలి. సేవకుడు మా కొరకు ప్రయాసపడుతున్నాడు కదా, సంఘం కొరకు ప్రయాసపడుతున్నాడు కదా, మమ్మల్ని ఆత్మీయంగా కట్టాలని చూస్తున్నాడు కదా అని ఆలోచన చేసేవాళ్ళు ఉన్నారా? లేరు. కొద్దిగా ఏదైనా సంఘములో సమస్య ఎదురైతే చాలు, ఈ సంఘం కాకుంటే ఇంకో సంఘం, ఈ సేవకుడు కాకుంటే దీన్ని ఏమంటారంటే ఇది అక్రమార్కుడు, వ్యభిచారంతో సమానం. దేంతో సమానము? వ్యభిచారంతో సమానం. వ్యభిచారం చేసేవాళ్ళు ఒకే భర్తతో ఉండరు, ఒకే ప్రేమికులతో ఉండరు. వ్యభిచారం చేసేవాళ్ళంతా రోజుకొకరిని గంటకొకరిని మారుస్తున్నట్లుగా ఈరోజు విశ్వాసములో కూడా కొంతమంది ఆత్మీయ వ్యభిచారం చేస్తున్నారు. ఈ ఆత్మీయ వ్యభిచారం అంటే వారానికి ఒక సంఘం మారడం, వారానికి ఒక సేవకుని మార్చుకోవడం. దీన్ని ఏమంటారంటే ఆత్మీయ వ్యభిచారం అంటారు దీన్ని. జాగ్రత్త. చూడండి, కొన్నిసార్లు అననీయ సప్ఫీరా ఇద్దరు ఒక సంఘములో ఉన్నారు, సంఘములో నమ్మకంగా బాగానే ఉన్నారు. కానీ ఎలా అయిపోయారు తెలుసా? వారికి ఒక కొంత పొలం ఉంది, ఆ పొలము అమ్మారు. ఎవరికి తెలిసి అమ్మారు? ఇద్దరికి భార్య భర్తలు మాట్లాడుకొని తెలుసుకొని అమ్మారు. అమ్మిన తర్వాత సంఘానికి తెలియబడింది, సేవకుడు తెలుసుకున్నాడు నేనే సప్ఫీరా పొలము అమ్మేశారు అని. సంఘానికి వచ్చారు. వచ్చిన వారిని సేవకుడు ఏమడిగాడండి? అననీయా, నీ పొలంని ఎంతకు అమ్మావు అని అడిగాడు. అప్పుడు ఏం చెప్పాలి వీళ్ళిద్దరూ? 10 లక్షలకి అమ్మాము, 5 లక్షలు మేము దాచుకున్నాము, ఇదిగో 5 లక్షలు దేవునికి ఇస్తాము ఇది అని అన్న చెప్పాలా వద్దా? నిజం చెప్పాలా వద్దా? నిజం చెప్పలే. ఏమన్నాడు తెలుసా? అననీయ పాస్టర్ అడిగితే ఇంతకే అమ్మేమయ్యా అన్నాడు. ఈ సేవకుడు మామూలుడా? నీవు నిజం చెప్తుంది ఆయనకి తెలుసు, అబద్ధాలు చెప్పేది ఆయనకి తెలుసు, నువ్వేం మాట్లాడేది ఆయనకి తెలుసు. ఎందుకంటే ఆయన నిన్ను మేపుతున్నాడు కాబట్టి, నీకు ఎలాంటి ఆహారం, ఎవరు ఎలా ఉంటారో సంఘములు ఇవన్నీ కాస్తున్నాడు కాబట్టి. అననీయా, పరిశుద్ధాత్మను మోసపుచ్చడానికి సాతాను నీ హృదయాన్ని ఎందుకు ప్రేరేపించను? వెంటనే అక్కడికక్కడ కుప్పగులు చచ్చిపోయాడు. ఎందుకు? అబద్ధాలు చెప్పినందుకు. సరే, ఆయన పాతి పెట్టారు. ఇంచుమించు మధ్యాహ్నం 3 గంటలప్పుడు సప్ఫీరా వచ్చింది భార్య. ఆమెను నిజం చెప్తుందని అడిగాడు. అమ్మా, మీ పొలం ఎంత కమ్ముకున్నారు? ఆమెను కూడా చెప్పాలి నిజము. ఆమె కూడా అబద్ధాలు చెప్తుంది. ఎందుకంటే భార్య భర్తలు ఇద్దరు ఎట్లాంటి వాళ్ళు సంఘములో? అబద్ధికులు. ఇద్దరు అబద్ధికులే. భార్య అంటది ఇంతకే అమ్ముకున్నాము, ఇంత అమ్మేమో అని చెప్తే నీ గొంటు పోతుందా? నీ సొమ్మేమన్నా పోతుందా? ఎవరన్నా నాకేమన్నా అడుగుతారా? ఆమె కూడా అబద్ధాలు చెప్పినందుకు ఆమె కూడా కుప్పగులు చచ్చిపోయింది. ఇద్దరిని ఒకే దగ్గర పాతి పెట్టారు. నేను అంటాను, నిండు 100 ఏళ్ళు వారికి రాకముందే మధ్య వయసులో చనిపోవడానికి గల కారణం ఏమిటి? వారి నాలుక వారిని మోసం చేసిందంట. వారి నాలుక వారిని నిజం. ఇప్పుడు ఈ దినాల్లో చూడండి, నిజము ఊర్లోకి వెళదామనే లోపల అబద్ధమంతా ఊరంతా చిట్టేసి ఉంటుందంట. నిజానికి ఎక్కువ పవర్ఫుల్ ఉంది, అబద్ధాలకి ఎక్కువ పవర్ఫుల్ ఉంది ఈ దినాల్లో కదా. అబద్ధాలకే పవర్ఫుల్ ఎక్కువ. అబద్ధాలు చెప్పేవాళ్ళని ఎక్కువ నమ్ముతారు, అబద్ధాలు మాట్లాడే వాళ్ళనే ఎక్కువ నమ్మి మోసపోతారు. అదే నిజం చెప్పండి, దేవుని తోడు, నిజం బైబిల్ మీద ఒట్టు, నీ కాళ్ళు పట్టుకొని నమ్మన్నా కూడా నమ్మరు. ఎందుకంటే నిజము కొంతమంది అబద్ధాలుగా అంటారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, అబద్ధాలు ఎంతకాలం ఉండవు. మాట్లాడే అబద్ధాలు ఎంతకాలం మన జీవితాలకు ముందుకు నడిపించలేవు. ఏదో ఒక రోజున నీ అబద్ధాలు బయటపడతాయి, అబద్ధాలు నిన్ను మోసం చేస్తాయి, నీ జీవితాన్ని సర్వనాశం చేస్తుంది.
నిజము అనే మాట దాంట్లో యథార్థత ఉంటుంది. నిజం పలికే వారిలో ఎప్పుడు ప్రేమతో ఉంటారు. నిజం పలికే వారిలో ఎప్పుడు మనుషులు ప్రేమిస్తారు, గద్దిస్తారు, బుద్ధి చెప్తారు. అలాంటిది ఎప్పుడు స్థిరకాలం నిలిచి ఉంటుంది. నిజం ఒకరోజు స్తంభంలాగా నిలబడుతుంది, కానీ అబద్ధం అంతా కూడా కుప్పగూలి పడిపోవలసిన రోజు వస్తుంది. అననే సప్పిరా ఇద్దరు వాళ్ళు చనిపోవడానికి గల కారణం ఎవరు? సంగమా, సేవకుడా, లేకుంటే వారి నాలుక వారిని మోసం చేసింది. జాగ్రత్త. అందుకని నాలుక మనల్ని ఏం చేస్తుంది? మోసం చేస్తుంది. ఇంకోటి 5వ మాట, 12వ కీర్తన 2వ వచనం, అందరూ ఒకరితోనొకరు అబద్ధములాడుదురు, మోసకరమైన మనసు గలవారై ఇచ్చకములాడు పెదవులతో పలుకుదురు. చాలు. 5వది ఏంటే మనల్ని మోసం చేసేదంటే మనస్సు. ఏం మోసం చేస్తుందంటే 5వది మనస్సు. అనండి అందరూ. మనస్సు మనల్ని ఏం చేస్తుంది? మోసం చేస్తుంది. కొంతమందికి మనసు మోసం చేసేది తెలియదండి. ఎట్లా ఈ మనసు మోసం చేస్తుంది? మనస్సు కొంతమందికి ఎలా ఉంటుందంటే చర్చిలో ఉన్నట్లే ఉంటారు, కానీ మనసు అంతా ఎక్కడో ఉంటుంది. పాటలు పాడినట్లే పాడుతుంటారు, కానీ మనసు అంతా ప్రార్థన చేసినంత చేస్తారు, కానీ మనసు అంతా ఎక్కడో ఉంటుంది. వారి ఆలోచనలు, వారి మనసు అంతా కూడా ఎక్కడో ఎక్కడుంటుంది? కొంతమంది మనసు ఒక్కో రకమైన మనసు కదా. అందరి మనసులు ఒకే రకంగా ఉండవు. జాగ్రత్త. ఒక్కొక్క రకమైన మనసు ఉంది. కొందరికి ఏమిటి మీద మనసు ఉంటుంది? అందం మీద మనసు ఉంటుంది. కొంతమందికి బట్టల మీద మనసు ఉంటుంది. కొంతమందికి ఏం తిందమో, ఏం త్రాగుదమో, ఏం ధరించుకుందామో అనే దాని మీద మనసు ఉంటుంది. కొంతమందికి భూ సంబంధమైన వాటి మీద మనసు ఉంటుంది. కానీ మనసులు కూడా రకరకాలు ఉంటాయి. కానీ మనసు మారాలి. పాట పాడినంత మాత్రం పాట పాడినంత మాత్రాన కాదు మన మనసు మారినట్టు. పాటలు వేరే, మనస్సు మారడం వేరేనండి. కొంతమంది చూడండి మనసు మార్చుకోరు. ఈ మనసు ఎలాంటిదంటే చదవండి, 1 తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 5వ వచనం. ఏ మనసుది? చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభానుసాధనం అనుకొను మనుషులు వ్యర్థ వివాదములు కలుగుచున్నవి. చాలు చూడండి. కొంతమందికి చెడిపోయిన మనస్సు. గట్టిగా అల్లేలు చెప్పండి. ఇంకోసారి గట్టిగా అల్లేలు అని చెప్పండి. అందరు తలలెత్తి నన్ను చూడండి. ఏ మనసు అంటే కొంతమందికి చెడిపోయిన మనసు చెడిపోతుంది. కొంతమందికి ఇంట్లో కాయగూరలు చెడిపోతుంటాయి. ఏమంటే ఏదైనా వస్తువులు కొన్నిసార్లు చెడిపోతుంటాయి. అవి కామనే, అవి చెడిపోతుంటాయి. కానీ మనసు చెడిపోతుంటుందండి కొంతమందికి. మనసు ఎట్లా చెడిపోతుంది? కొంతమంది మనస్సు బుద్ధిహీనమైన మనస్సు. కొంతమంది మనస్సు ఎలాంటిదంటే పనికిరాని మనస్సు, బూడిద తినే మనస్సు. కొంతమంది మనస్సు తుచ్చమైన మనస్సు. చూడండి, ఈ మనిషే కొన్నిసార్లు నిన్ను మోసం చేస్తా. జాగ్రత్త. ఈ మనసు కొన్నిసార్లు హెచ్చరిస్తుంది, నువ్వు బీడీలు తాగకూడదని మనసులు అనుకుంటాం. తాగకూడదబ్బా, ఇంక బాప్తిసం తీసుకున్నాను, ఇంక దేవుని కొరకు మంచిగా మారాలి, నా జీవితాన్ని దేవునికి అంకితం చేయాలని కొన్నిసార్లు ఈ మనసు ద్వారా అనుకుంటాం. కానీ కొన్నిసార్లు ఏం చేస్తుంది? ఈ నాలుగు ఏం చేస్తుంది? మరలా తాగో, నీ బీడి దాకా 3 నెలలు అయింది, అబద్ధాలు చెప్పుక 4 నెలలు అయింది, ఇక్కడ మాటలు అక్కడ చెప్పుక వారం అయింది అని నాలుగు ఏం చేస్తుంది? ఎప్పుడు పీకుతుంటుందంట. పీకినప్పుడు ఏం చేస్తుందంటే ఇంకా సర్లే ఏమవుతుంది ఇప్పుడు పూర్తి ఇంకా బీడి తాగితే ఎవరు చూడరు కదా, బీడీలు సిగరెట్లు తాగుతుంటాం. ఇంక ఇప్పుడు పూర్తి కదా అబద్ధాలు చెప్దాం, ఇంకెవరేం అనుకోరు కదా అని అబద్ధాలు చెప్తావు. కొండెములు చెప్తారు కొంతమంది, ఇక్కడ మాటలు అక్కడ మాటలు ఇక్కడ. దానివల్ల ఏమవుతుంది అంటే మనస్సు ఎన్నిసార్లు హెచ్చరిస్తుంది, రే నువ్వు బాప్తిసం తీసుకున్నావు జాగ్రత్త, నీ బీడీలు తాగకూడదు. బాప్తిసం తీసుకున్నావు జాగ్రత్త, నువ్వు అబద్ధాలు చెప్పకూడదు. బాప్తిసం తీసుకున్నావు జాగ్రత్త, నీవు పలానా విషయాల్లో కొండలు చెప్తున్నావు జాగ్రత్త అని ఎన్నిసార్లు హెచ్చరిస్తుంటుంది.
హెచ్చరించినప్పుడు మనసును కంట్రోల్లో పెట్టుకుంటే మంచిది. కొన్నిసార్లు ఈ మనసు ఇంకా ఏం చేస్తుంది, ఏం కాదులే అబద్ధాలకు చెప్పే, ఏం కాదులే పాపం కదా ఇప్పుడు పూర్తి చేయి, ఒకసారే కదా అని మనసు ప్రేరేపిస్తుందంట. కాబట్టి జాగ్రత్త. ఈ మనసు ఒకరోజు నిన్ను ఏం చేస్తుందంటే మోసం చేస్తుంది. ఎవరో నిన్ను మోసం చేయాల్సిన అవసరం లేదు, నీ మనసే నిన్ను మోసం చేస్తుంది, నీ నాలుకే నిన్ను మోసం చేస్తుంది. జాగ్రత్తగా ఉండండి. కాబట్టి కొంతమంది చెడిపోయిన మనసు ఉంటుంది, మనసు చెడగొట్టుకుని ఉంటారు. కొంతమంది అన్న పాట పాడనంటే ఏమో సార్ నా మనసు బాగులేదు అంటారు. ఇంకొంతమంది వెరైటీ, అన్నా పలాని మాటలు ఎందుకన్నా వినట్లేదు అక్క, ఎందుకన్నా ఈ మాటలు వినట్లేదంటే ఎవరి మాటలు ఎన్నో నా మనసు చెప్పినట్లుగానే వింటామంటారు. మనసు చెప్పినట్లుగా వింటారు, కానీ ఆ మనసు నిన్ను ఒకరోజు నిన్ను ఏం చేస్తుంది, మోసం చేస్తుంది. చదవండి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం. నాశనమే వారి అంతము, వారి కడిపే వారికి దేవుడు వారు సిగ్గుపడవలసిన సంగతులు అతిశయపడుచున్నారు, భూ సంబంధమైన వాటి యందే మనసు ఉంచుతున్నారు. హల్లెలూయా. అంటే కొందరు మనసు ఎట్లా భూ సంబంధమైన వాటి మీదే మనసు పెడతారు. వారు కడిపే వాళ్ళకి దేవుడు, ఏమండి వారు కడిపే వారికి దేవుడు, ఇంకా దేవుడు లేడు. యాదన్న రెక్కల కష్టం చేసుకుంటే ఏమంటారు కొంతమంది, రెక్కల కష్టం చేసుకుంటే నా పోదు, ఊకి గాల్లో దీపం పెట్టి దేవుడా 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 అంటే దేవుడు ఇస్తాడా అంటుంటారు. కానీ వీళ్ళ ఆలోచనలలో కూడా భూ సంబంధమైన వాటి మీదే ఉంటుంది, పర సంబంధమైన వాటి మీద ఉండదు, దేవుని మీద విశ్వాసం ఉండదు, మనసును పాడు చేసుకుంటారు. మనసు ఎట్లా చెప్తే అట్లా. కొంతమంది చూడండి స్థిరమైన ఆలోచనలు ఉండవు. వినండి, స్థిరమైన ఆలోచనలు ఉండవు. ఒకటి నిర్ణయించుకుంటారా, కొంతమంది ఒక్కొక్కటి నిర్ణయించుకుంటారు, ఆ నిర్ణయం ప్రకారం కట్టుబడి ఉంటారా, ఉండరు. గంటకొక ఆలోచన మారుతుంటుంది, నిమిషానికి ఒక ఆలోచన మారుతుంటుంది, రోజుకొక ఆలోచన మార్చుకుంటారు. కొంతమంది స్థిరమైన ఆలోచన ఉండదు. కారణం ఏమిటంటే చంచలమైన మనసు. కొంతమందికి కూర్చున్న చోట కూర్చోరు, లేకున్న చోట లేరు. ఆ చంచలమైన బుద్ధి, చంచలమైన మనసు. కొంతమంది మాట ఇస్తారు, పలానా చేస్తామంటారు, అది సంతోషం ఉన్నప్పుడు. మళ్ళీ ఇంకో రోజు అది అడిగినామనుకోండి మనసు మార్చుకుని అంటారు, నేను ఎప్పుడు చెప్పాను అంటుంటారు. కొంతమంది మనసే వారిని మోసం చేస్తుంది. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం చదవండి. సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరచునట్లు మీ మనసులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమోనని భయపడుచును. చూడండి, ఇక్కడ అవ్వను మోసం చేసింది ఎవరు? అమ్మా వింటున్నారా? అవ్వను మోసం చేసింది ఎవరు? సర్పం. ఎట్లా మోసం చేసింది? కుయుక్తు ద్వారా మోసం చేసింది. కుయుక్తితో ఎట్లా మోసం చేసిందంటే హవ్వ మనసును పాడు చేసింది. ఎవరు మనసు? హవ్వ మనసు పాడు చేసింది. ఎట్లా? ఒకప్పుడు స్థిరమైన మనసు కలిగి ఉంది, దేవుడు తినవద్దన్న పండుని తినొద్దన్న మాట జ్ఞాపకం ఉంది. కానీ ఎప్పుడైతే ఆ పండు దగ్గరికి వెళ్ళి చూసుకుంటూ నిలబడిందో ఆమె మనసునే పాడు చేసింది సర్పం, సైతానుగాడు. ఎందుకంటే సైతాను పని ఏమిటంటే మన మనసును పాడు చేయాలని మన తపన. మన మనసు పాడైతే మన దేహమంతా పాడైపోతుంది. మనసే పాడు చేయలేదనుకోండి, మనం పరిశుద్ధంగా బ్రతుకుతాం, నీతిగా బ్రతుకుతాం, నిజాయితీగా బ్రతుకుతాం, దేవుని కొరకు పౌరుషం కలిగి బ్రతుకుతాం. కానీ అది మనకు నచ్చదు సాతానుగానికి. అందుకే మనసులు ఎట్లయినా సరే చెడుపాలని చూస్తాడు, ఎట్లయినా సరే ఎన్ని తిప్పులు పడైనా సరే మన మనసులు పాడు చేస్తాడు, మన ఆలోచనలు పాడు చేస్తాడు, మన తలంపులు పాడు చేస్తాడు. పరిశుద్ధమైన ఆలోచన నుంచి, మనసు నుంచి, పవిత్రత నుంచి తొలగిస్తాడు. కారణం ఏమిటంటే మన మనసులను పాడు చేయడమే సాతానుగాని పని. ఈ హవ్వను ఎట్లా మోసం చేశాడు? ఎట్లయినా సరే హవ్వను పరిశుద్ధత నుంచి మోసం చేయాలి. ఆమె ఆలోచనలు, ఆమె మనసును పాడు చేయాలి. ఈరోజు చూడండి, హవ్వను ఏ విధంగా అయితే సాతాను మోసం చేశాడో, హవ్వ మనసునైతే ఏ విధంగా అయితే మోసం చేశాడో, మన మనసును కూడా ఆ విధంగానే పాడు చేస్తున్నాడు. జాగ్రత్త.
మన మనసును మనం పాడు చేసేవాడు ఒకడున్నాడు, సాతానుగాడు. అందుకే మనం దేని పడితే దేన్ని నమ్మకూడదు, ఏది పడితే అది ఆలోచన చేయకూడదు, ఏది పడితే అది మాట్లాడకూడదు, ఏది పడితే ఆ మనసు కలిగి మనం ఉండకూడదు. ఈరోజు నిన్ను సాతాను ఎట్లా నిన్ను మోసం చేస్తాడో తెలుసా? చంచలమైన బుద్ధిలే పెట్టిస్తున్నాడు, చంచలమైన ఆలోచనలు కలిగి చేస్తున్నాడు. జాగ్రత్త. ఆ మనసు ఒకరోజు నిన్నేం చేస్తుంది? మోసం చేస్తుంది. చెప్పండి, ఏం మోసం చేస్తుంది మనల్ని? మనసు మోసం చేస్తుంది. అందుకే మనసును ఎంత కంట్రోల్లో ఉంచుకుంటే అంత మేలు. ఈ మనసుని ఎంత మనం అద్దులో ఉంచుకుంటే అంత నీకు మేలు కలగజేయునుగాక. చివరి మాట చదవండి, ముగిస్తాను. ఇంకా మనల్ని ఏం మోసం చేస్తుందయ్యా అంటే సామెతల గ్రంథం 11వ అధ్యాయం 18వ వచనం. దీనిని సంపాదన వానిని మోసం చేయును, నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానము నొందును. గట్టిగా హల్లేలూయా అని చెప్పండి. 6వదిగా సంపాదన మనను మోసం చేస్తుందంట. చెప్పండి, 6వదిగా ఏం మోసం చేస్తుంది? సంపాదన. ఏంటి సంపాదన? ఈ మాట బాగా అందరు వినాలి. ఈరోజు చాలామంది సంపాదన 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 అని తిరుగుతున్నారు. సంపాదన సంపాదన అని చెప్పి ఏమండి సంపాదించుకోవడానికి పాదలు పరిగెడుతూ ఉన్నాయి. కానీ ఆ సంపాదన ఒకరోజు నిన్ను మోసం చేస్తుంది. నువ్వు సంపాదించాలనుకున్న సంపాదనే ఒకరోజు నిన్ను మోసం చేస్తుంది. జాగ్రత్త. ఏ విధంగా నిన్ను మోసం చేస్తుంది అంటే అక్కడే సామెతల గ్రంథం 13వ అధ్యాయం 11వ వచనం. మోసము చేత సంపాదించిన ధనము క్షీణించిపోవును, కష్టం చేసి కూర్చుకున్నవాడు తన ఆస్తిని వృద్ధి చేసుకొనును. కొంతమంది చూడండి, మోసం చేసి సంపాదిస్తారు. సంపాదన మోసం చేసి సంపాదించిన సంపాదన ఎంతసేపు ఉంటుంది? ఏదో ఒక రోజు నువ్వు సంపాదించిన దానికంటే 4 రెట్లుగా నువ్వు సంపాదన అంతా కూడా పోగొట్టుకోవాల్సిన అవసరం వస్తుంది. మోసం చేసి 10 రూపాయలు సంపాదిస్తావు, కానీ తిరిగి నువ్వు 100 రూపాయలు దేవుడి నీతో ఖర్చు పెట్టిస్తాడు. ఎందుకంటే నువ్వు మోసం చేసిన సంపాదన నీ ఇంట్లో నిలవదు, మోసం చేసిన సంపాదన నీ కుటుంబంలో నిలవదు. నువ్వు సంపాదించే సంపాదన ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలియదండి. అందుకనే కష్టపడి సంపాదించే సంపాదన ఇంట్లో నిలుస్తుందంట. మోసం చేసి సంపాదించే సంపాదన దానికి 4 రెట్లుగా దేవుడు నిన్ను కక్కిస్తాడు. హల్లెలూయా. ఈరోజు చూడండి, కొంతమంది మోసం చేసి సంపాదిస్తుంటారు. వారిని మోసం చేసి, వీళ్ళు మోసం చేసి, వాళ్ళ కడుపు కట్టి, వీళ్ళు కడుపు కొట్టి ఏమంటే మోసాలు చేసి సంపాదిస్తుంటారు. అదేమన్నా నిలబడుతుంది వాళ్ళ ఇంట్లో? అదేమైనా కడుపు నిండుతుందా? నిండదండి. కానీ ఈరోజు సంపాదన, అక్రమ సంపాదన కొరకు పరిగెడుతున్నారు. ఆ రోజు చూడండి, ఇంకొక మాట మనం చదివితే యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం చదవండి. నేడైనను రేపైనను ఒకానొక పట్టణంకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరము నుండి వ్యాపారము చేసి లాభము సంపాదించం రండని చెప్పుకొని వారులారా, రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవం ఏపాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయో ఆవిరి వంటి వారే. కనుక ప్రభు చిత్తమైతే మనం బ్రతికి ఉండి ఇది అది చేతమని చెప్పుకొనేవలెను. ఇప్పుడైతే మీ డంబముల యందు అతిశయపడుచున్నారు. ఇట్టి అతిశయమంత చెడ్డది. కాబట్టి మేలైనది చేయి ఎరిగి అలాగు చేయవానికి పాపము. చూడండి, నేడైన రేపైన ఒకానొక పట్టణంకి వెళ్ళి అక్కడ 1 సంవత్సరం అంతా ఉండి వ్యాపారము లాభం సంపాదించుకుందామని చెప్పుకునే వారికి చెప్తున్న మాట ఏమిటి? మీ జీవం ఏపాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయింటే ఆవిరి వంటి వాళ్ళు కాదా? ఆవిరి ఎంతసేపు ఉంటుందండి? అమ్మలారా వినండి, ఇప్పుడు నిప్పు అంటిస్తాం వంటకి, ఎంతసేపు ఉంటుంది నిప్పు? వంట చేసేంత వరకే ఉంటుంది. వంట అయిపోయిన తర్వాత ఏం అయిపోతుంది? నిప్పు ఆరిపోతుంది, ఆరిపేస్తావు. అంతసేపే. మానవుని జీవితం కూడా అంతే. ఎంతసేపు ఉంటుంది మనము? కానీ ఇంత పొట్ట జాండి కొరకు మనిషి ఏం తిందుమో, ఏం త్రాగదమో, ఏం ధరించుకుందామో అంత దీని కొరకు ఎంత మనుషుడు పరిగెడుతున్నాడు కదా. ఈ సంపాదన కొరకు అక్కడికి వెళ్ళాలి, అక్కడ సంపాదిద్దాం, ఈ గ్రామానికి వెళదాం, అక్కడ సంపాదిద్దాం, అక్కడికి వెళదాం. ఒక 3 నెలలు అదే ఈ సుగ్గులు తిరిగే వాళ్ళు ఉంటారు కదా, చాలామంది ఉంటున్నారే. 3 నెలలు 2 నెలలు గుంటూరు అంట, బెంగళూరు, హైదరాబాదు, ఆ ఊరు ఈ ఊరని
సంపాదన కొరకు పరిగెడుతున్న మంచిదే, సంపాదించుకోవాలి వచ్చిన ఆలోచన మంచిదే. సంపాదిస్తున్నావు, ఎట్లా సంపాదిస్తున్నావు? మోసం చేసి సంపాదిస్తున్నావా, లేదా కష్టం చేసి సంపాదిస్తున్నావా? కానీ సంపాదన కొరకు కొంతమంది దైవికమైన ఆలోచన చేయరు. కొంతమంది ఆదివారం కూడా సంపాదనకే. ఆదివారం నువ్వు దేవాలయంలో ఉండాలి కదా, దేవుని మందిరంలో నువ్వు దేవుని స్తుతించాలి కదా, నీవు నీ కుటుంబము దేవుని సన్నిధిలో నిలబడి ప్రభును ఆరాధించి ప్రార్థన చేసుకుంటే నీ కుటుంబానికి ఎంత దీవెన. కానీ ఈరోజు అది లేదండి. దేవాలయంకి వచ్చే రోజు కూడా మనిషి సంపాదన గలపడ్డాడు. అదే రోజు వ్యాపారాలు, అదే రోజు ఉద్యోగాలు, అదే రోజు చేతి పనులు, అదే రోజు కూలీలు, అదే రోజు పనికిరాని పనులు. కారణం ఏమిటంటే సంపాదన. కారణం ఏమిటంటే సంపాదించుకోవాలి. కొంతమంది అంటారు వయసులో ఉన్నప్పుడే సంపాదించుకున్నాళ్ళంట. ఎప్పుడు? వయసులో ఉన్నప్పుడే సంపాదించుకున్నాళ్ళంట. ఏమిటంటే సంపాదించింది శరీరాన్ని అమ్ముకొని ఏమైనా కట్టుకోపోయిందా? సంపాదించి శరీరం అమ్ముకొని ఏమైనా ఆమె వెనకాల ఏమైనా ఆస్తులు అంతస్తులు వెళ్ళిపోయాయా? ఆఖరికి తల్లి కూడా చనిపోయింది. ఇప్పుడు ఆ ఇంటినంతా ఎవరు ఆక్రమించుకున్నారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే అక్రమార్గంగా జీవించి శరీరాన్ని నమ్ముకొని మోసం చేసి సంపాదించే సంపాదన ఎంతకాలం ఉంటుంది? ఎంతకాలం మనలో ఉంటుంది? అందుకనే కొంతమంది అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి వ్యాపారం సంపాదించుకుందాం రండి, లాభాన్ని సంపాదించుకుందాం రండి అని సంపాదనని తిరుగుతున్నావే. దేవుడని లెక్క లేకుండా, దేవుని సన్నిధి లెక్క లేకుండా, సేవకుడని లెక్క లేకుండా, ప్రార్థన జీవితం లేకుండా సంపాదన తిరుగుతున్నవే. ఎంత సంపాదించావు? సస్తే ఏమొస్తుంది నీ వెనకాల? ఒకసారి ఆలోచించండి. అదే సంపాదన ఒకరోజు నిన్ను మోసం చేస్తుందండి. జాగ్రత్త. అదే సంపాదన నిన్ను ఒకరోజు ఏం చేస్తుంది? మోసం చేసి దేనికి పనికి రాకుండా నిన్ను చేస్తుంది. యూదా ఇస్కరియోతు యూదా యేసుప్రభుతోనే తిరుగుతున్నాడు, యేసుప్రభుతోనే తింటున్నాడు, యేసుప్రభు దగ్గర నిద్రపోతున్నాడు, యేసుప్రభు నిజమని దేవుడని తెలుసుకున్న ఆయన మనసంతా ఏమిటి మీద ఉంది? దేవుని మీదే ఉందా? డబ్బు మీద. శత్రులతో చేయగలిపాడు. శత్రులతోకి వెళ్ళి ఇదిగో యేసుప్రభు నేను అప్పగించాలంటే మీరు నాకేమిస్తారు? వాళ్ళు అన్నారు 30 వెండి నాణేలు నీకు ఇస్తాము అన్నారు. దానికి ఆశపడి సంపాదనలో పడిపోయి యేసుప్రభుని అప్పగించాలని నిశ్చయించుకున్నాడే లేదా? నిశ్చయించుకున్న ఆయన ఏమైపోయాడు తెలుసా? 30 వెండి నాణేలు తీసుకున్నాడు, యేసుప్రభుని అప్పగించాడు. యేసుప్రభుని అప్పగించిన తర్వాత ఏం జరిగింది? ఆయన సంపాదించిన 30 వెండి నాణేలు ఆయన కాపాడాయా? నీతిమంతునిగా మార్చిందా? తన కుటుంబానికి ఏమైనా మేలు చేసిందా? ఆ వ్యక్తికి ఏమైనా మేలు చేసిందా? లేదు కదా. యేసుప్రభుని అప్పగించిన వెంటనే అదే 30 వెండి నాణేలు తీసుకొని ఏం చేసేది తెలుసా? అయ్యా ఇదిగో ఈ 30 వెండి నాణేలు మీరు తీసుకొని యేసుప్రభుని వదలండి, ఆయన నీతిమంతుడని అప్పుడు అడిగాడు. వాళ్ళు ఏమన్నారు? మాకు ఆ డబ్బుకు నీకు ఏ సంబంధము లేదు, ఇదిగో మాకు యేసయ్యను అప్పగించావు అంతే చాలు, ఈ డబ్బు మాకు సంబంధం లేదన్నారు. ఆ డబ్బు తీసుకుని వెళ్ళి దేవాలయంలో ఇస్త్రీ పడేసి పొలానికి వెళ్ళి ఊరేసుకొని ఎవరు ఆయన మోసం చేసింది? డబ్బా? ఎవరు మోసం చేసిన? డబ్బే కదా, సంపాదనే కదా. ఊరేసుకుని అంత సంపాదన మనకెందుకు? మన ప్రాణాన్ని కాపాడలేని సంపాదన మనకెందుకు? అందుకే హాగోరు అనే వ్యక్తి ప్రార్థన చేస్తాడు, అయ్యా నాకు ఎక్కువయద్దు తక్కువద్దయ్యా, ఏనాటికి ఆహారము ఆనాటికి. ఇట్లా ప్రార్థన చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా ఈ దినాల్లో? ఎక్కువైతే ఇంకా కడుపు నిండి ఇంక దేవుని మర్చిపోతారు, తక్కువైతే ఇంకా దేవుడు అన్నేస్తాడని తిడతారు. ఇది ఎక్కడి వరకు న్యాయం అండి? అందుకని ఆ వ్యక్తి ప్రార్థన చేస్తాడు, హాగోరు అనే వ్యక్తి. దేవా ఎక్కువిచ్చావనుకో, ఎక్కువిస్తే నా కడుపు నిండిన వాడే నిన్ను ఎక్కడ విసర్జిస్తానో, ఒకవేళ తక్కువ ఇచ్చావనుకో ఎక్కడ దొంగలేని నిన్ను దూషిస్తానేమో, నాకు ఎక్కువయ్యొద్దు తక్కువ, ఏనాటికి ఆహారం ఏనాటికి సంపాదన ఆనాటికే. ఇట్లా ప్రార్థన చేసేవాళ్ళే దేవునికి ఇష్టం. హల్లెలూయా.
కొంతమంది దేవుడు లేనప్పుడు దేవా మాకాది ఇది అని అడుగుతారు, దేవుడు ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఏమన్నా దేవునికో కృతజ్ఞత కలిగి బ్రతుకుతున్నారంటే లేదు. సంపాదన 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 సంపాదన. ఏది సంపాదన? ఒకరోజు ఆ సంపాదన నిన్ను మోసం చేస్తుంది. ఆ సంపాదన నీ ప్రాణాన్ని కాపాడలేదు. ఆ సంపాదన నీకు ఆరోగ్యం ఇవ్వలేదు. ఆ సంపాదన నీకు మంచి పేరు తీసుకొని రాలేదు. ఆ సంపాదన నీకు మేలు చేయదు. ఆ సంపాదన నేను ఏం చేస్తుంది? మోసం చేస్తుంది. జాగ్రత్త. యూదా ఇస్కరియోతు యూదా సంపాదించాలనుకున్నాడు, దేవుడు వద్దనుకున్నాడు, సంపాదన కావాలనుకున్నాడు. సంపాదించుకున్న ఆయన సంపాదన ఏం చేసింది? యూదా ఇస్కరియోతు యూదా ప్రాణాన్నే తీసింది. జాగ్రత్త. ఈరోజు సంపాదన దేవుడు మనకు సమయం ఇచ్చాడు. సంపాదించే సమయంలో సంపాదించండి, దేవునికి ఇచ్చే సమయంలో దేవునికి సమయం ఇవ్వండి. దేవుణ్ణి మర్చిపోయేంత సంపాదన మనకు అవసరమా? అవసరం లేదు. దేవుడు ముఖ్యమా, సంపాదన ముఖ్యమంటే మీరేమంటారు? చూడండి, కొంతమంది సంపాదన శరీరాన్ని నమ్ముకొని సంపాదిస్తున్నారు. కొంతమంది అబద్ధాలు ఆడుకుంటూ సంపాదిస్తున్నారు, మోసాలు చేసుకుంటూ సంపాదిస్తున్నారు. ఏమంటే దేవుని మర్చిపోయి కొంతమంది సంపాదిస్తున్నారు. ఈ సంపాదన నీకు నిలబడదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ సంపాదన నిలబడదు. ఒకరోజు నిన్ను ఆ సంపాదన ఎంత సంపాదించావో దానికి 4 రెట్లుగా సంపాదన నిన్ను మోసం చేస్తుంది. జక్కయ్య ఉన్నాడు, అక్రమంగా ఎంత సంపాదించాడు? వాళ్ళు పొట్టుకొట్టి వీళ్ళు పొట్టుకొట్టి, వాళ్ళు మోసం చేసి వీళ్ళు మోసం చేసి, వాళ్ళు నోరు మూసి వీళ్ళు నోరు మూసి, వాళ్ళు నమ్మించి వీళ్ళు నమ్మించి ఎంతో వెనక్కేసుకున్నాడు. 4 రాళ్ళు వెనక్కేసుకున్నాడు. వెనక్కేసుకున్న ఆయన ఊరంతా ఏమనింది? మంచోడు అనిందా? ఊరోళ్ళంతా ఏమన్నారు? జక్కయ్య మంచోడబ్బా, ఆయనంత మంచోడు ఎవరు లేరు అన్నారా? ఎవరు చూసినా ఉమిసేవాళ్లే కానీ మంచోడు అనేవాడు ఒక్కడు లేడు. ఎవరిని? జక్కయ్య. ఒకసారి గుర్తుపెట్టుకోండి, మన ఎదురుకొచ్చే అనేవాడు లేకపోవచ్చు. మనల్ని ముందు పొగిడి వెనక్కి తిట్టుకునే వాళ్ళైనా ఒకలే ముందు తిట్టామనుకోండి, ఇంక తన గొడవలు పడేదానికంటే ఇంక మంచోళ్ళు అంటే సరిపోతుంది. కొంతమంది అట్లా అంటుంటారు. చూడండి, జక్కయ్య ఆయన ఎదుటి ఎవరు తిట్టేవాళ్ళు లేరు. వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. జక్కయ్య ఎట్లాంటే వానంతా వాడు ఇంకొకరు లేడని తిట్టుకుంటుంటే ఒకరోజు యేసుక్రీస్తు ఆ ప్రాంతానికి వచ్చాడు. జక్కయ్య మేడి చెట్టు ఎక్కి చూస్తూ ఉంటే జక్కయ్యని చూసి త్వరగా దిగిరా జక్కయ్య అన్నాడు. వెంటనే వచ్చాడు, ఇంట్లోకి వెళ్ళాడు. ఇంట్లో వచ్చి అడుగుపెట్టిన వెంటనే ఏం కలిగింది? జక్కయ్యకు పశ్చాత్తాపం కలిగింది. అయ్యో, వాళ్ళని పొట్టుకొట్టి వీళ్ళని పొట్టుకొట్టి, వాళ్ళ నోళ్ళు మూసి వీళ్ళ నోళ్ళు మూసి ఇంత సంపాదించానే, ఒక్కడు నేను మంచోడనరే, నాకెందుకు ఈ బతుకు, ఈ నీతి లేని బతుకు నాకెందుకు, నీతి లేని సంపాదన నాకెందుకు అనుకొని జక్కయ్య ఏం చేశాడు తెలుసా? పశ్చాత్తాపడి అన్యాయంగా సంపాదించిన సొమ్మంతా తీసుకుని వచ్చి యేసు ప్రభు దగ్గర చూపిస్తూ అంటాడు,